ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే రైల్వే శాఖలో పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో మీకు ఒక శుభవార్త. రైల్వే నుంచి మరొక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది కూడా మన సికింద్రాబాద్ జోన్లోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు మళ్ళీ. అండ్ ఇక్కడ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీరు ఎక్కడికో బయట తిరగడము అలాంటిది ఏమీ ఉండదు. చక్కగా మీరు రైల్వేకి సంబంధించి స్టోర్ రూమ్స్ ఉంటాయి కదా, సో అందులో మీరు స్టోర్కి సంబంధించి ఆఫీసర్ లెవెల్ జాబ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 55,000 వరకు కూడా సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫిజికల్ టెస్ట్లు కూడా ఉండవు, ఇంటర్వ్యూ కూడా లేదు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా ఎవరికీ తెలియదు, మనకి కొద్దిసేపటి క్రితమే వచ్చింది. అన్ని డీటెయిల్స్ని చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి కంటెంట్ అనేది అందిస్తున్నాను. సో కాబట్టి తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్, వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు నుంచి అఫీషియల్గా ఆల్ జోనల్ రైల్వేస్కి సంబంధించి జనరల్ మేనేజర్స్కి ఈ యొక్క నోటీస్ అనేది పంపడం అనేది జరిగింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్రూవ్డ్ వేకెన్సీస్ ఆఫ్ JEDMS CMA ఫర్ నోటిఫికేషన్ ఇన్ 2025 పే లెవెల్ 6th అని చెప్పేసి ఇచ్చారు. సో పే లెవెల్ 6th అంటే బేసిక్ పేనే మనకి 35,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 55,000 వరకు ఇంకా పైగానే మీకు సాలరీ అనేది వస్తుందన్నమాట. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ 2,570 వేకెన్సీస్ని 35 కేటగిరీస్కి సంబంధించి వివిధ రకాల విభాగాల్లో ఈ యొక్క వివిధ రకాల ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఈ 2,570 వేకెన్సీస్కి సంబంధించి మనకి వివిధ రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా రైల్వేలో, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ సబ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి నేమ్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీరు ఇక్కడ డీటెయిల్స్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఏదైతే స్టోర్స్ డిపార్ట్మెంట్ ఉందో, సో స్టోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూడండి 35 సీరియల్ నెంబర్ డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అని చెప్పేసి ఆఫీసర్ లెవెల్ జాబ్ అనమాట. ఇది స్టోర్కి సంబంధించి. ఈ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 195 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇదే నోటిఫికేషన్లో జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సో జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి మనకి చాలా రకాల డిపార్ట్మెంట్లలో అండ్ అలాగే సబ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా నేమ్స్ అయితే ఇచ్చారు. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి రైల్వే జోన్లలో ఈ జాబ్స్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. జూనియర్ ఇంజనీర్తో పాటు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి ఎంత సాలరీ వస్తుంది అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అని చెప్పేసి చూసినట్లయితే, యాక్చువల్గా మనకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చింది కదా, అప్పుడు మనకి COVID-19 వల్ల అప్పుడు ఏజ్ రిలాక్సేషన్స్తో పాటు ఇంకా మీకు ఎక్స్ట్రాగా 3 years రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. కానీ ఇప్పుడైతే అలా ఉండదు. మినిమం ఏజ్ అనేది 18 ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 33 years వరకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది జనరల్ ఓసీ వాళ్ళు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 36 years వరకు అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళైతే 38 years వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీ ప్యాకేజ్ వచ్చేసి మీకు లెవెల్ 6th ప్రకారం సాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. సో పే లెవెల్ 6th ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. అండ్ దీంతోపాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఇది బేసిక్ పే మాత్రమే. దీంతో పాటు అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 55,000 వరకు కూడా సాలరీ అనేది ఉంటుందన్నమాట. ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. జాబ్స్కి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, జూనియర్ ఇంజనీర్స్తో పాటు ఇంకా ఉన్నటువంటి ఉద్యోగాలకి ఫస్ట్ మీకు CBT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అన్ని ఉద్యోగాలు కూడా కామన్గా ఉంటుంది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT అనేది. అంటే మనకి టోటల్గా 2 CBT ఎగ్జామ్స్ ఉంటాయి. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT వచ్చేసి 90 minutes ఉంటుంది. 100 questions అయితే అడుగుతారు. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. సో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది 2 ఎగ్జామ్స్లో కూడా. ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT క్లియర్ చేస్తారో, పాస్ అవుతారో, వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT ఉంటుంది. ఇది వచ్చేసి 2 hours అయితే ఉంటుంది. 150 questions అడుగుతారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే, జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ అబిలిటీస్. సో ఇక్కడ మీకు టెక్నికల్ ఎబిలిటీస్ అంటే ఏంటి అంటే, సో మీరు ఏ విభాగంలో అయితే క్వాలిఫికేషన్ ఉందో దానికి రిలేటెడ్గా మనకి ఆ బ్రాంచెస్ని అయితే మెన్షన్ చేస్తారు. కాబట్టి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ని బట్టి అక్కడ ఆ యొక్క టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. దీని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. డిపోస్ మెటీరియల్ సూపరింటెండెంట్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, 3 years డిప్లొమా అనేది ఏ డిసిప్లిన్లో చేసినా అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఏ డిసిప్లిన్లో, సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, IT కానీ, ఏదైనా సరే
ఇక్కడ నుంచి డిప్లొమా అనేది సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు అనమాట డిపో మెటీరియల్ సూపరింటెండెంట్కి. అందుకే మీకు తమ్నేల్లో 12th అని చెప్పేసి చెప్పాను. సో 12th అంటే కొన్ని పోస్టులకి ఈక్వాలెంట్ అని చెప్పేసి కూడా పెడతా ఉంటారు కాబట్టి మీకు అక్కడ ఆ విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇంకా మనకి ఏదైతే జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి వీటికి మీరు బీఈ బీటెక్ కానీ లేదా డిప్లొమా కానీ పాస్ అయితే అప్లై చేయొచ్చు. అయితే డిప్లొమా అనేది బీటెక్ కానీ ఏ విభాగంలో ఉండాలి అంటే మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు కదా ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి, ఎలక్ట్రికల్, మెకానికల్ ఈ విధంగా చాలా ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి విభాగంలో మీకు ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్ మనకి యొక్క జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి ఏదైతే ఇండెంట్ నోటీస్ ఉందో ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇమీడియట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ బై జోనల్ రైల్వేస్ ఫర్ ప్లేసింగ్ ద ఫైనల్ ఇండెంట్ ఇన్ OIRMS విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 వీక్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు నోటీస్ అనేది ఆల్ జోనల్ రైల్వేస్కి పంపించారు కదా ఈ వేకెన్సీస్కి సంబంధించి లిస్ట్ అనేది అప్రూవ్డ్ వేకెన్సీస్ వాళ్ళంతా కూడా వెరిఫై చేసిన తర్వాత కరెక్ట్గా వేకెన్సీస్ అనేవి ఉన్నాయా లేదా వాళ్ళ జోన్లలో చెక్ చేసుకొని ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ వాళ్ళు లిస్ట్ అనేది పంపిస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏంటంటే ఫైనల్ ఇండెంట్ నోటీస్ అనేది అప్డేట్ అనేది చేసిన తర్వాత OIRMSకి సంబంధించినటువంటి పోర్టల్లో 1 వీక్ తర్వాత మనకి 1 వీక్లో దీనికి సంబంధించి అప్డేట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ తర్వాత మనకి ఆ యొక్క వెబ్సైట్లో అప్డేట్ అనేది చేస్తారు. అది వచ్చిన తర్వాత మనకి డైరెక్ట్గా విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మనకి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి అప్లికేషన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ప్రజెంట్ వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించి ఆ యొక్క నోటీస్కి సంబంధించి వచ్చినటువంటి డీటెయిల్స్. అంటే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే దసరా తర్వాత మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. సో అన్ని జోనల్ రైల్వేస్కి సంబంధించి వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి ఈ యొక్క నోటీస్కి సంబంధించి అని చెప్పేసి పంపించడం అనేది జరిగింది కాబట్టి చాలా త్వరగానే మనకి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. సో వేకెన్సీస్ కూడా పర్వాలేదు, మరి వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. గత సంవత్సరంతో కంపేర్ చేస్తే వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి. ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఫస్ట్ టైం వచ్చింది కదా లాస్ట్ ఇయర్, మళ్ళీ మనకి వేకెన్సీస్ అనేవి పెరగడం అయితే ఉండదు, తగ్గడమే ఉంటుంది కాబట్టి సో ఆల్రెడీ లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యి కొంచెం తక్కువలో మీరు జాబ్ మిస్ అయి ఉన్నా సో కట్ ఆఫ్ అనేది రీచ్ కాకపోయినా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసి ఈసారి మీ యొక్క లక్ష్యాన్ని అయితే సాధించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో చాలా మంచి అవకాశం మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో ఇన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అనేది లేదని చెప్పుకోవచ్చు. మనకి ప్రజెంట్ అయితే మంచి ఛాన్స్ అయితే వచ్చేసింది. 35 కేటగిరీస్కి సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేయబోతున్నారు కాబట్టి ఈ 2025 ఇయర్కి సంబంధించి మనకి ఈ యొక్క ఇయర్ ఎండింగ్ లోపే దానికి సంబంధించి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT కూడా కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది మనకి జూనియర్ ఇంజనీర్స్తో పాటు ఆ యొక్క డిపో మెటీరియల్ సూపరింటెండెంట్కి సంబంధించి ఇంకా మనకి ఏదైతే మెటాలజికల్ అసిస్టెంట్ అని చెప్పేసి సో ఈ విధంగా వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ అనేవి అప్రూవ్డ్ అయితే కావడం అనేది జరిగింది. సో ఇంకా మీకు ఈ నోటీస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ ఏజ్ లిమిట్కి సంబంధించి కానీ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.